వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎవరితోనూ పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదన్న కిషన్ రెడ్డి. తెలంగాణలో పోరు ఏకపక్షంగానే సాగుతుందని స్పష్టం. నిర్మల్ జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజ్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. ఎన్టీఆర్ మినీ స్టేడియం నుండి మెడికల్ కళాశాల వరకు భారీ శోభాయాత్ర. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు. చంద్రబాబును అరెస్టు చేయడంతో వైసీపీ ప్రభుత్వం భూస్థాపితం అయ్యిందని కామెంట్. ద్వారకా తిరుమల మండలం తిరుమలపాలెంలో ఉద్రిక్తత. పాదయాత్రగా వస్తున్న టీడీపీ నాయకుల్ని అడ్డుకున్న పోలీసులు. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది పార్టీలలో భయం ఎక్కువవుతోంది. ఈసారి జరగనున్న ఎన్నికలు అన్ని పార్టీలకు చాలా కీలకం కానున్నాయి. ఒకవేళ కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే ఇక బీజేపీ, కాంగ్రెస్లు తట్టాబుట్ట సర్దుకోవాల్సిందే. భవిష్యత్తులో ఇక కేసీఆర్ను టచ్ చేసే అవకాశమే ఉండదు. అందుకే కాంగ్రెస్ మరియు బీజేపీలు గట్టిగా కేసీఆర్ను ఓడించాలని విడివిడిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక తాజాగా బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ మాపై ప్రచారం చేస్తున్నట్లుగా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మరియు బీజేపీలు కలిసి పోటీ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇది ముమ్మాటికి తప్పు ప్రచారమేనని కిషన్ రెడ్డి గట్టిగా చెప్పారు. తెలంగాణలో మా పోరు ఏకపక్షంగానే సాగుతుందని, ఎవరితోనూ పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు కిషన్ రెడ్డి. అన్నా మీకే చెప్తుంది మీడియా కట్టం వస్తుంది. ఫోన్లు తీయండి. మజ్లిస్ పార్టీతో స్నేహం చేస్తున్నటువంటి పార్టీలతో, మజ్లిస్ పార్టీతో భుజాన్ని కలుపుకొని నడుస్తున్నటువంటి పార్టీలతో, మజ్లిస్ పార్టీ సలహాదారుగా వ్యవహరిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీతో, మజ్లిస్ పార్టీ ప్రభుత్వంలో స్టీరింగ్ పట్టుకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్టీరింగ్ పట్టుకున్నటువంటి మజ్లిస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వంతో, కేసీఆర్ పార్టీతో కలిసే ప్రసక్తి లేదు అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ రోజు మీటింగులు పెట్టుకోమను, సోనియా గాంధీ గారిని ఇక్కడనే ఉండమని చెప్పండి, రాహుల్ గాంధీని హైదరాబాద్ లో ఉండమని చెప్పండి, రోజు జిల్లా మీటింగ్ పెట్టుకోండి. అది ఆపే అధికారం మాకెక్కడుతుంది? మేమెందుకు అడ్డుకుంటాము? వాళ్ళ మీటింగ్ పెట్టుకుంటే అది ఏ మూర్ఖుడు రిలీజ్ చేసిండో ఆ మూర్ఖునికే తెలియాలి. ఏ మూర్ఖుడు రిలీజ్ చేశాడు ఆ లిస్టు, ఆ మూర్ఖుడికే తెలియాలి. మేము ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి లిస్టు ఎక్కడ గానీ సీట్ల గురించి చర్చ గానీ మేము జరగలేదు. మొన్న మేము దరఖాస్తులు తీసుకున్నాం. చాలా అద్భుతమైనటువంటి స్పందన మా పార్టీకి వచ్చింది. అవన్నీ కూడా ఎవాల్యుయేట్ చేస్తున్నాం. ఆ తర్వాత సెంట్రల్ పార్లమెంట్ బోర్డు మీటింగ్ అవుతుంది. అందులో నిర్ణయం అయితే తప్ప ఇంతవరకు ఎక్కడ కూడా ఏ లిస్టు కూడా, ఏ సీటు గురించి కూడా భారతీయ జనతా పార్టీ జాతీయ పార్లమెంట్ బోర్డు చర్చించలేదు. ఇది పూర్తిగా ఎవరో తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి లిస్ట్ అని ఎవరు కూడా నమ్మాల్సినటువంటి అవసరం లేదు. తిమ్మాపూర్ భూమిలో కాదు, హైదరాబాద్ భూమిలో కూడా ఉత్తరం రాశాను. కానీ ఇక్కడ ఎంక్వైరీ ఎవరు చేయాలా? ఈరోజు దొంగల చేతిలో తాళం ఉంది. ఇక్కడ అధికారం దొంగల చేతిలో ఉంది. కాబట్టి 3 నెలలు అవుతే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాం. దొంగలే వాళ్ళు. దొంగల చేతిలో తాళం ఉండి, దొంగల చేతిలో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలుండి, దొంగల చేతిలో అధికారం ఉంటే ఇన్వెస్టిగేషన్ ఎవరు చేస్తారు? వాళ్ళ కుటుంబ సభ్యులు, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే ఈరోజు ఫామ్ హౌజుల మీద ఫామ్ హౌజులు పెరిగిపోతున్నారు. ఇక్కడ ఆస్తులు పెరిగిపోతా ఉన్నాయి. 100 కోట్ల రూపాయలు బినామీ పేర్ల మీద కొనుగోలు చేశారు, బినామీ పేర్ల మీద. కాబట్టి వాళ్ళేం చేస్తారు? నేను చాలా స్పష్టంగా చెప్పాను, మళ్లీ చెప్తా ఉన్నాము. జమిని ఎన్నికల మీద కేంద్ర ప్రభుత్వము ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. ఆ ప్రతిపాదన లేదు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఒకటి, తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకోవాలి. గత 4 నెలలైంది తెలంగాణలో ఎన్నికల ప్రచారాలు ప్రారంభించి, ఎన్నికల వాతావరణం పెరిగి. మీ టీవీలు కూడా మీరందరూ కూడా ఏమిస్తున్నారు? 4 నెలల నుంచి 5 నెలల నుంచి ఎన్నికల గురించే మాట్లాడుతున్నారు. ఎప్పటి వరకు ఉంటుంది? వచ్చే సంవత్సరము నిర్మల్ జిల్లా కేంద్రంలో 16 కోట్లతో నిర్మించిన
వైద్య కళాశాలను ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వర్చువల్గా ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కలెక్టర్ వరుణ్ రెడ్డి, మూధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. నిర్మల్లో మెడికల్ కళాశాల సందర్భంగా ఎన్టీఆర్ మినీ స్టేడియం నుండి దివ్యనగర్లోని మెడికల్ కళాశాల వరకు భారీ శోభాయాత్ర నిర్వహించారు. ఈ శోభాయాత్రలో వైద్య సిబ్బందితో పాటుగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులంతా పాల్గొన్నారు. ఈ ర్యాలీలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో పాటు నాయకులు, కార్యకర్తలు చేసిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో తమ ప్రభుత్వం 100% దోషి అని తేల్చారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఫైళ్లు లేకుండానే కేసు నమోదు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ కేసు పూర్తిగా డొల్లా అని, ఈ కేసు దెబ్బకు తమ పార్టీ గుల్లవుతుందని ఎద్దేవా చేశారు. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో G20 సదస్సు జరుగుతుంటే ఆ సమయంలోనే స్కిల్ డెవలప్మెంట్ కేసు అంటూ చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు అరెస్టు నేపథ్యమే ప్రముఖంగా మారి G20 సదస్సును పట్టించుకున్న వారే లేకుండా పోయారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు చేయడంతో తమ వైసీపీ ప్రభుత్వం భూస్థాపితం కావటం తప్పదని అన్నారు. ఆలస్యం ఎందుకైందో అందరికీ తెలుసు కదా. పవన్ కళ్యాణ్ గారు వాయించి వదిలిపెట్టారు మా వాడిని. ఎప్పటి నుంచో చెప్తున్నా నేను, ఈ రెండు కలవటం తథ్యం, మూడవది కూడా ఉంటుంది అని. కళ్యాణ్ గారి రోజు చాలా స్పష్టంగా మేము కలిసే వెళుతున్నాం, తెలుగుదేశం జనసేన కలిసే వెళుతోంది. ఈ రోజు ఉదయం నేను పెట్టిన టైటిల్ ఏంటమ్మా? సిబిఎన్ పవన్ కలకలం జమోరే ససామా మదిలో కలవరం. ఇక బయలుదేరతాయి మురిగాయ కుక్కలు. 2ంటికి ఒక్కొక్క, 3ంటికి ఒక్కొక్క, 4ంటికి ఒక్కొక్క, 5ంటికి ఒక్కొక్క. కుక్క తిప్పుకోకుండా ఏ ముసుగు కలిగింది, మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం కదా, అది ఇదని. మీరు చెప్పేది ఏంటో నా బొక్క. ఎప్పటి నుంచో మేమే చెప్తున్నాంగా కలిసి వెళ్తామని. అంత స్పష్టంగా చెప్పాక ముసుగులు తొలిగినాయి అని అంటే మీరు మాట్లాడబోయేది కూడా నేను ముందే చెప్పేస్తున్నాను. రై డాగ్స్ అండర్ డాగ్స్ ముందే చెప్తున్నా. జరగబోయేది మీరేం మాట్లాడినా ఈ చెత్త కాకుండా ఇంకేమన్నా మాట్లాడండి. ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నాగా నేను ఉన్నా. దోలెత్తి మాట్లాడతానా? తెలుసుకునేగా మాట్లాడేది. ఇప్పుడు అర్థమైందా ఎందుకని R సంవత్సరం నుంచి ఇదే మాట మాట్లాడుతున్నాడు రా అని? అర్థమైందా? అర్థం లేకుండా నేను ఏది మాట్లాడినమ్మా, అన్ని అర్థం చేసుకునే మాట్లాడతాను. మీకు అర్థం కాకపోతే అది మీ కర్మ. ఎస్, కలిసే వెళ్తున్నాం. సో ఇది సరే. ఇంకా ప్రస్తుతానికి అక్కడ పార్టీలో ఉన్నాం కానీ సరే, సస్పెండ్ చేసుకుంటే చేసుకోండి, ఇంకేముంది కానీ దానికోసం చూస్తున్నాం. సరే, ఇక బేసిక్ గా మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, నా మిత్రులు నందమూరి బాలకృష్ణ గారు, నారా లోకేష్ గారు కలిసి పెద్ద ఆయనతో మాట్లాడటం, ఆ మాట్లాడిన తర్వాత కళ్యాణ్ గారు స్పష్టం చేయటం,
ఆ మదిలో ఒకటే, శివకేశవులు సమానమే. చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఈ కలయిక ప్రభంజనం సృష్టించబోతోంది. కనీసం తక్కువలో తక్కువ సుమి 160 సీట్లు తక్కువ కాకుండా ఉంటాయి. ఎందరో మా పార్టీ అంటే నా ప్రస్తుత పార్టీ ఎమ్మెల్యేలు డిపాజిట్ కూడా రాకుండా పోతారు. ఎందుకంటే ప్రజాగ్రహం ఇందాక కళ్యాణ్. ద్వారకా తిరుమల మండలం తిరుమలపాలెంలో ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మారంపల్లి నుంచి ద్వారకా తిరుమలకు టీడీపీ శ్రేణులు పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రగా వస్తున్న టీడీపీ నాయకుల్ని, కార్యకర్తలను పోలీసులు అడ్డగించారు. శాంతియుతంగా చేస్తున్న పాదయాత్రను ఎందుకు అడ్డుకున్నారని టీడీపీ నాయకులు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, టీడీపీ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. అడ్వకేట్ సార్ నా పేరు. ప్రస్తుతం జరగనున్న శీతాకాల పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని ఎంఆర్పీఎస్ నాయకులు వాసు డిమాండ్ చేశారు. మదనపల్లె తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎంఆర్పీఎస్ మహాజన సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో మహాదీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు రవి, రాజేష్, సుధాకర్, కొండప్ప, సుబ్బు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ముఖ్య సూచన విధానాలు ప్రస్తుతం ఈ నెల 18, 22 వరకు అత్యవసర పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నో ఏళ్లుగా గత 30 సంవత్సరాల నుండి కూడా మాదిగ ఉపకులాలకు ఉపాధి లేక, అభివృద్ధి లేక, చదువుకున్న విద్యావంతులకు ఉద్యోగాలు లేక, ఉద్యోగ రంగాల్లో వెనకంజ పడుతున్న మాదిగ ఉపకులాలకు సరైన న్యాయం చేకూర్చే విధంగా ఈ ఎస్సీ వర్గీకరణ సాధించే దిశలో మేము అహర్నిశలు కష్టపడుతుంటే నిమ్మకు నీరెక్కినట్టు ఈ యొక్క రాజకీయ పరిణామాలపైన రాజకీయ వేత్తలుగా రాష్ట్రమైతే ఏముంది, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఈ యొక్క ప్రభుత్వాలైతే వారి యొక్క ప్రభుత్వాలపైన వారికి ఉన్న ఉన్నత స్థాయి విధానాలపైన ఎంతో ఆచరణ చూసుకుంటూ ఇప్పుడు రాబో యొక్క 18, 22 జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలు అత్యవసరంగా వీళ్ళు నిర్ణయించుకున్నారు. అంటే కేవలం వీరికి అనుకూలతగా కొన్ని బిల్లులు ఆమోదం తెలుపుకోవడం కోసం ఈ యొక్క పార్లమెంట్ సమావేశాలు నిర్ణయం తీసుకోబడ్డారు. 30 సంవత్సరాలుగా మరుగున పడ్డ ఈ యొక్క మాదిగ ఉపకులాలకు ఈ యొక్క వర్గీకరణ ఇచ్చే దశలో మాత్రము కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ముందుకు వచ్చే పరిస్థితి లేకుండా పోతుంది. ఈ రకంగా
ఈ రకంగా మీరు ఇలాగే చేసుకుంటూ పోతే రాబో రోజుల్లో ఖచ్చితంగా మాదిగ ఉపకులాలకు మీరు చేస్తున్న యొక్క అన్యాయాన్ని ఖండించేదానికి పూర్తి స్థాయిలో మాదిగ ఉపకులాలు కూడా ఖచ్చితంగా మీకు రాబో రోజుల్లో మీ యొక్క ఉపదశలన్నింటినీ కూడా తుడిచిపెట్టడానికి వారి యొక్క సహాయ సహకారాలు అందించుకోవడానికి ఆ జాతులు అనేకమయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి దయ ఉంచి నరేంద్ర మోడీ గారికి ఎంఆర్పీఎస్ తరఫు నుంచి మేము విన్నవించుకునేది ఒకటి మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈ రోజుకి 30 సంవత్సరాలు నడుస్తున్న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్థాపించి అయితే ఆ యొక్క మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిలో ఎన్నో పథకాలు ఎన్నో సాధించి ఈరోజు కేవలం జాతికే కాదు, ఆ జాతి బిడ్డలకే కాదు, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రకుల మైనార్టీ పేదలందరికీ కూడా సరైన న్యాయం చేసే దిశలో మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఆహర్నిశలు కష్టపడుతూ ముందుకు పోతున్నాడు. కేవలం మీరు పార్టీల కోసం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు ఎంపీలకు మీరు ఆహర్నిశలు వాళ్ళకు ఆర్ధబాల్యాలు పెట్టుకొని వారి యొక్క భవిష్యత్తులు కాబడే దిశలో మీరు పోతున్నారు. ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని ఉల్లంఘించి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు దృష్టిని పరిగణనలో తీసుకోవాలా. ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంలో పొందుపరిచిన ఈ ప్రజాస్వామ్యాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుపై ఆ పార్టీ కార్యకర్తలు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసు స్కామ్లో అరెస్ట్ అయిన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. జైల్లో ఉన్న చంద్రబాబు రక్షణపై కుటుంబ సభ్యులు టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని, లేని కేసు పెట్టి ప్రభుత్వం ఆయనపై కక్ష సాధింపు చేస్తుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో అనంతపురంలోని ఆందోళనకు దిగి నిరసన వ్యక్తం చేశారు. సోదరం మీరే మీరు కొంచెం పక్కన మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ అయి జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. బాబు అరెస్టు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ క్రమంలో జనసేనాని పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే బాలకృష్ణ, నారా లోకేష్ చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. ఆ తర్వాత బయటకు వచ్చిన పవన్ మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. అలాగే ఆయన మరికొన్ని కామెంట్స్ చేశారు. పవన్ వ్యాఖ్యల మీద ఏపీ మంత్రి కొట్టు సత్యనారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి వెళ్తానంటున్న పవన్ దీని పర్యవసానం త్వరలోనే చూస్తారని మంత్రి కొట్టు సత్యనారాయణ హెచ్చరించారు. పొత్తు ప్రకటనతోటి పవన్ను ప్యాకేజీ స్టార్ అని చెబుతున్న విషయం మరోమారు నిరూపితమైందని అన్నారు. పవన్ను ప్యాకేజీ కోసం పనిచేసే వ్యక్తిగా ప్రజల్లో, సమాజంలో ప్రచారం చేసింది చంద్రబాబు కాదా అని మంత్రి కొట్టు ప్రశ్నించారు. ఏమైంది? చంద్రబాబు నాయుడు తోటి చేతులు కలపటం ఏంటి? చంద్రబాబు నాయుడు తోటి కలిసి సీట్లు పంచుకోవటం ఏంటి? పార్టీ కలిసి పోటీ చేయటం ఏంటి? మేమందరం చంద్రబాబు నాయుడుకి ఊడికించేయడం కోసం నీ వెనకాల వస్తున్నామా అని కాపు సామాజిక వర్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, నీ వెనకాల తిరిగే వాళ్ళందరూ కూడా అనుకుంటారు మాటలు. నువ్వు అంటే గతంలో చెప్తూ ఉంటారు, మెడకి రాయి కట్టుకుని గోదావరిలో దూకున్నాడు పరిస్థితి ఎలా ఉంటుందని. ఇవాళ నువ్వు చేసే పని దానికంటే ఏం తక్కువేం కాదు. మరి ఇవాళ నువ్వు తీసుకున్న నిర్ణయం కాపు సామాజిక వర్గాన్ని తల వంచుకునేలాగా చేస్తున్నావు. ఎవరైతే కాపుల్ని ఇబ్బంది పెట్టాడో,
ఎవరైతే కాపు ద్వేషిగా ముద్రపడ్డాడో, ఎవరైతే కాపుల్ని అనగదొక్కాడో, ఎవరైతే కాపు నాయకుల్ని అంతం చేశాడో, ఎవరైతే కాపు నాయకుల్ని బజార్కి ఇచ్చి అవమానం పాలు చేశాడో, స్వయంగా నీ అన్నగారికి చేసిన దుర్మార్గానికి నువ్వు ఏదైనా సరే డబ్బులు ఇస్తే అన్నీ మర్చిపోతావని దిగజారిపోయి తీసుకున్న నిర్ణయానికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారు, తగిన మూల్యం నువ్వు చెల్లించుకోవాల్సి వస్తుంది. అంటే నువ్వు ఏదో బీజేపీతో కూడా మాతో వస్తుందని నేను ఆశాభావంతో ఉన్నాను చెప్పావు. నువ్వేమో పెళ్ళేమో బీజేపీతో చేసుకుని బీజేపీతో పొత్తు పెట్టుకున్నావు. ఇవాళ బీజేపీతో నీతో రావట్లేదు అన్నది నువ్వే చెప్తున్నావు, వస్తుందేమో అన్న ఆశాభావంతో అని. అంటే నువ్వు ఒక పార్టీతోటి శైలి అయ్యేలాగా వాళ్ళతో అండర్స్టాండింగ్కి వచ్చి ఇవాళ చంద్రబాబు నాయుడుతో అంటకాగుతూ అక్రమ పొత్తుకి నువ్వు పాల్పడ్డావంటే నువ్వు నైతికంగా ఎంత దిగజారిపోయావు అన్నది అర్థమవుతుంది. నీ అనైతిక పొత్తు, అపవిత్ర పొత్తు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు యాక్సెప్ట్ చేయరు. రాజకీయంగా చంద్రబాబుకు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపుగా అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టారని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. పల్నాడు జిల్లా పొన్నూరు ఎంజిరంగ విగ్రహం వద్ద సామూహిక నిరసన దీక్షలో పాల్గొని ఆయన మాట్లాడారు. చంద్రబాబుపై మోపిన అభియోగంలో అకౌంట్ నెంబర్లను సిఐడి అధికారులు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. త్వరలో వైసీపీకి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. పేరు పలకరించి సంక్షేమ పథకాలను ఇంటింటికి అందించి నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టును ఖండించండి. నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టును విడుదల చేయాలి. నారా చంద్రబాబు నాయుడు గారిని వెంటనే విడుదల చేయాలి. నారా చంద్రబాబు నాయుడు గారిని వెంటనే ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. విడుదల చేయాలి నారా చంద్రబాబు నాయుడు గారిని వెంటనే. వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. We want justice. We want justice. We want justice. వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. వర్ధిల్లాలి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గారి నాయుడు గారిని వెంటనే ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, రాజ్యం విడుదల చేయాలి నారా చంద్రబాబు నాయుడు గారిని వెంటనే. అలాగే ఈ కార్యక్రమంలో కూర్చున్న వివిధ వార్డుల నుంచి వచ్చిన తెలుగుదేశం కుటుంబ సభ్యులు, ఈ కార్యక్రమానికి వచ్చిన ఈ రాష్ట్రంలో సిఐడి చీఫ్ ఏదైతే ఈ కేసులో దర్యాప్తుగా చేయాల్సిన వ్యక్తి, విభాగానికి అధిపతి అయిన వ్యక్తి, వాస్తవాలని పక్కన పెట్టి కేవలం దుష్ప్రచారం కోసమే ఉన్నాడు అని చెప్పి ఆయన ప్రెస్ మీట్ల ద్వారా స్పష్టం అవుతా ఉంది. ఆయన వ్యవహార శైలి చూస్తే సాక్షి రిపోర్టుల కంటే ఘోరంగా ఉంది సిఐడి చీఫ్ పరిస్థితి. ఆయన మాటలనే మనం తీసుకుంటే 370 కోట్లలో 40 కోట్లు ఆ సంస్థలు ప్రభుత్వానికి పన్నులు చెల్లించాయి. రూపాయలు సీమన్స్ గ్లోబల్ కార్పొరేషన్ కానీ సీమన్స్ ఇండస్ట్రీ ఇండియా లిమిటెడ్ అనే భారతదేశంలో సంస్థకు కానీ డబ్బులు చెల్లించిన మాట వాస్తవం. అదేవిధంగా వాళ్ళు ఏదైతే ఇవన్నీ గొల్ల కంపెనీలు అని చెప్తా ఉన్నారో, నాకు తెలిసిన సమాచారం మేడ్చల్ జిల్లాలోని శామీర్పేట మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని తుర్కపల్లి జీనోమ్ వ్యాలీ వద్ద ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
కోర్టు పంపించినప్పుడు మీరు ఒకసారి అది ఒక లాయర్ అంతే సరే అది కేసు కొట్టడానికి కాదు సామాన్యదానికి ఫినిష్ చేస్తారు. అప్పుడు అటేసినప్పుడు సార్ వాళ్ళు వస్తారు, వాళ్ళ అటేసి వాళ్ళు వస్తారు, మీరు వస్తారు, అది సెటిల్ చేసుకుంటే మీకు ఓకేనా చెప్పండి అన్ని ఇప్పుడు జరుగుతున్నాయి. ఏ మామా వెయ్యో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎవరితోనూ పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదన్న కిషన్ రెడ్డి. తెలంగాణలో పోరు ఏకపక్షంగానే సాగుతుందని స్పష్టం. నిర్మల్ జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజ్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. ఎన్టీఆర్ మినీ స్టేడియం నుండి మెడికల్ కళాశాల వరకు భారీ శోభాయాత్ర. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు. చంద్రబాబును అరెస్టు చేయడంతో వైసీపీ ప్రభుత్వం భూస్థాపితమయ్యిందని కామెంట్. ద్వారకా తిరుమల మండలం తిరుమలపాలెంలో ఉద్రిక్తత. పాదయాత్రగా వస్తున్న టీడీపీ నాయకుల్ని అడ్డుకున్న పోలీసులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.